చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా పండుందో. ద్రాక్ష తీగల్లా గుచ్చులు గుచ్చులుగా చాలా అద్భుతంగా పండాయండి. కలుషితం లేని ఆహారం అంటే ఇదేనేమో. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితేనండి మేము సంతకి వెళ్దామని బయలుదేరుతుంటే చాలా చక్కగా దారిలోనే పండున్నాయి పరిమిక పళ్ళు. వాటిని కొంత సేకరించి తినడం అయితే జరిగింది. చాలా చక్కగా పండాయండి. ఒకసారి మీతో చూపించే ప్రయత్నం చేస్తాము. మీరు కూడా చక్కగా ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ మీకు చూడడానికి అనుకూలంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పరిమిక పళ్ళు ఏ విధంగా పండున్నాయో చాలా అద్భుతంగా పండున్నాయండి. ఇవేనండి పరిమిక పళ్ళు అంటే. చూడండి ఎంత చక్కగా పండాయో. ఇవి సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. మళ్ళీ కావాలంటే ఈ సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇవి ప్రకృతిలో దేవుడు మనకు వరంగా లేదా ఒక ఆహార పదార్థాలకు ఇచ్చినవి. ఎటువంటి కల్మషం లేకుండా స్వచ్ఛందంగా పండే అడవి పళ్ళండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా బాగా పండాయి. ద్రాక్ష తీగల్లా గుచ్చులు గుచ్చులుగా అద్భుతంగా పండాయండి. ప్రకృతిలో మనకు దేవుడు ఇచ్చిన ఫలాహారాలు ఎటువంటి కలుషితం లేనివండి. వీటిని మనము దొరికినప్పుడల్లా మంచి పండ్లను సేకరించి తినటం మన ఆరోగ్యానికి కూడా మంచిదని మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా పండాయి. ఇవి ఈ సీజన్లో మాత్రమే మనకు లభిస్తాయి. మరలా తినాలనుకుంటే మరలా ఈ సీజన్ వచ్చేంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. చూసారండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. చూసారండి, ఇలా పండినవి మనం చూసినప్పుడల్లా ఎలా అండి మనం తినకుండా వెళ్ళిపోతాం. అందుకనే మేము కూడా బండ్లు ఆపేసి వీటిని కొంత సేకరించి తినేసే మేము సంతగా అయితే బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్, మరలా ఇలాంటి అవకాశం మనకు రాదు. మనం తినాలనుకుంటే మరలా ఈ సీజన్ వచ్చేంత వరకు సంవత్సరం కాలం అంతా వెయిట్ చేయాలి. వీటిని మనం స్టాక్ పెట్టుకోవడానికి అవ్వదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.